వాళ్ళిద్దరూ వారి వారి పార్టీల్లో యువరాణులు. ఇద్దరిది బలమైన రాజకీయ నేపథ్యం. ప్రజల్లో కూడా అంతులేని చరిష్మా ఉంది. ఇన్నాళ్ళు తెర వెనక రాజకీయాలకే పరిమితమైన ఆ ఇద్దరు మహిళా నేతలు ఇప్పుడు తెర ముందు కూడా దుమ్ము రేపబోతున్నారు. యూపీలో హాట్గా మారిన టాపిక్గా మారిన యువ జోడీపై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. ప్రియాంక గాంధీ పరిచయం అవసరం లేని పేరు. దేశంతో బలమైన బంధాన్ని పెనవేసుకుపోయిన రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి ఆమె. తరతరాల వారసత్వానికి ప్రతీక. ఆమెను చూడగానే మాజీ ప్రధాని ఇందిరమ్మ రూపం అలా కళ్ల ముందు కదలాడుతుంది. నానమ్మ పోలికలు ఆమెలో కొట్టొచ్చినట్టుగా కనిపిస్తాయి. నడకలో అదో రకమైన రాజసం ఉట్టిపడుతుంది. మాట్లాడుతుంటే దగ్గర వాళ్ళెవరో ముచ్చట చెబుతున్నట్టుగానే ఉంటుంది. అయితే ఆమె ఎక్కువగా ప్రజల మధ్యలోకి రాలేదు. ఎన్నికల సమయంలోనూ ముఖ్యమైన సందర్భాల్లో మాత్రమే ఆమె ప్రజలతో కనిపిస్తారు. అది కూడా తల్లి, సోదరుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకే పరిమితమవుతారు. ఆ పరిమితులు దాటి ఇప్పటి వరకు వేరే చోట ప్రచారం చేయలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఇంతకాలం అంటీ ముట్టనట్టుగా వ్యవహరించిన ప్రియాంక ఒక్కసారిగా దూకుడు పెంచారు. అనారోగ్యంతో తల్లి పార్టీ కార్యకలాపాలను సరిగా చూడలేని నేపథ్యంలో సోదరుడు రాహుల్ గాంధీకి ఆమె తోడుగా నిలుస్తున్నారు. ఇందులో భాగంగా పొత్తుల ఎత్తులు, పార్టీలో చేరికలపై ఆమె దృష్టి సారించారు. తాజాగా యూపీ శాసనసభ ఎన్నికల వేళ సమాజ్వాదీ పార్టీతో పొత్తు విషయంలో ప్రియాంక పేరు బాగా వినిపించింది. ప్రియాంక జోక్యం వల్లే ఎస్పీ కాంగ్రెస్ మధ్య పొత్తు కుదిరిందని, అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్తో మంతనాలు జరిపి రెండు పార్టీలు కలిసి పోటీ చేసేలా ప్రియాంక పావులు కదిపారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. పంజాబ్లో సిద్ధు చేరిక వెనుక కూడా ప్రియాంక హస్తం ఉందనేది పార్టీ నేతల వాదన. అలాగే రాహుల్ గాంధీ కార్యాలయ పనులను కూడా ప్రియాంకే చక్కబెడుతున్నారు అనేది ఢిల్లీ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. డింపుల్ యాదవ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సతీమణి. ములాయం కుటుంబం నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించిన మొట్టమొదటి మహిళ డింపుల్. కనౌజ్ నుంచి పార్టీ తరపున ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న డింపుల్కు ఘనమైన చరిత్రే ఉంది. ఆమె కుటుంబం ఉత్తరాఖండ్కు చెందింది. సైనిక కల్నల్ ఆర్సి రావత్ కూతురైన డింపుల్ రాజపుత్ర కుటుంబానికి చెందినవారు. పూణే, డెహ్రాడూన్, లక్నో స్కూళ్లలో చదివిన ఆమె ఇంగ్లీష్, హిందీ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరు. అఖిలేష్తో ఆమెది ప్రేమ వివాహం. 2013లో భారత వ్యాపార మండలి భేటీల్లో పార్లమెంటు సభ్యులనుద్దేశించి చేసిన ప్రసంగంతో ఆమె ప్రతిభ బయటపడింది. ప్రస్తుతం సమాజ్వాదీ పార్టీలో ఆమె తెర వెనుక ఎత్తుగడలు వేస్తున్నారు. పార్టీ ర్యాలీల్లో భర్త పక్కనే ఉంటూ ప్రజలను ఉత్సాహపరుస్తున్నారు. పార్టీ మేనిఫెస్టో విడుదల చేసే ముందు కూడా భర్త పక్కనే ఉన్నారు. ఆమె రాజకీయాలను వేగంగా ఆకలింపు చేసుకుంటారని, భర్తకు సరైన సలహాలు ఇస్తారని పార్టీ నేతల అభిప్రాయం. రాజకీయాల్లో డింపుల్ ఎంత హుందాగా వ్యవహరిస్తారో కుటుంబ పరంగా కూడా అంతే పద్ధతిగా ఉంటారు. మరిది ప్రతీక్ యాదవ్ వివాహంలో సరదాగా చిందేసిన, మామ ములాయం సింగ్ యాదవ్ మనసు నొచ్చుకోకుండా వ్యవహరించినా ఆమెకే చెల్లింది. చిన్నత్త సాధనా గుప్తాకు కూడా డింపుల్ అంటే ఇష్టం. అందుకేనేమో పార్టీలో కలహాలు ఏర్పడినప్పుడు అఖిలేష్ పై ములాయం మండిపడ్డారు. కానీ కోడల్ని ఒక్క మాట కూడా అనలేదు. నిజానికి అఖిలేష్ యాదవ్తో ప్రియాంక గాంధీకి పెద్దగా పరిచయం లేదు. కానీ డింపుల్తో మాత్రం ఆమెకు సన్నిహిత సంబంధాలే ఉన్నాయని సమాచారం. ఒకానొక దశలో కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీల మధ్య పొత్తు చర్చలు విఫలమయ్యాయి. కాంగ్రెస్కు 80 సీట్లకు మించి ఇవ్వడానికి అఖిలేష్ అంగీకరించలేదు. ఆ టైంలో ప్రియాంక గాంధీ రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారని చెబుతారు. డింపుల్తో తనకున్న పరిచయాన్ని ఆసరాగా చేసుకుని డింపుల్తో ప్రియాంక మాట్లాడించారని సమాచారం. ప్రియాంక తరపున ఓ వ్యక్తి డింపుల్ని కలవడం, ఆ తర్వాత అఖిలేష్కు డింపుల్ నచ్చజెప్పడం కూడా చకచకా జరిగిపోయాయిట. దాంతో రెండు పార్టీల మధ్య పొత్తు ఖరారైందని అంటారు. దృఢమైన రాజకీయ వారసత్వం, బలమైన ఆకర్షణ కలిగిన ఈ ఇద్దరు మహిళలు ఇప్పుడు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారారు. డింపుల్, ప్రియాంక జోడీ సమాజ్వాదీ కాంగ్రెస్ కూటమిని విజయ్ తీరాలకు చేరుస్తుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సినీ తెరపై ప్రకంపనలు సృష్టించిన బాహుబలి ఇప్పుడు ఉత్తరాఖండ్లో కాలు మోపాడు. ఒకే ఒక్కడు రాష్ట్రం మొత్తాన్ని తన భుజంపై మోస్తూ దుమ్ము రేపుతున్నాడు. ఇంతకీ బాహుబలికి ఉత్తరాఖండ్లో ఏం పని? వాట్స్ ది స్టోరీ?
బాహుబలి దర్శకునిగా రాజమౌళి స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన సినిమా. హీరోగా ప్రభాస్ కెరీర్లో మరపురాని మరిచిపోలేని మూవీ. ఆ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి అదొక తీపి జ్ఞాపకం. ఇప్పుడు ఆ సినిమా ఉత్తరాఖండ్. కాకపోతే మూవీలో దర్శకుడు, నటీనటులు మారిపోయారు. కొత్త వారితో తెరకెక్కిన ఆ సినిమాకు సంబంధించిన ట్రైలర్ హల్చల్ చేస్తోంది. బాహుబలి సినిమా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అందులో ఎవ్వరంట అన్న పాట మేకింగ్ అద్భుతంగా ఉంటుంది. హీరోయిజం మొత్తం ఆ పాటలో కనిపిస్తుంది. ఇప్పుడు అదే పాట ఉత్తరాఖండ్లో దుమ్ము రేపుతోంది. ఎన్నికల వేళ ప్రజలను ఆకట్టుకోవడానికి రాజకీయ పార్టీలు చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తాయి. కాంగ్రెస్ పార్టీ కూడా అందుకు మినహాయింపేమీ కాదు. ఉత్తరాఖండ్లో గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్న హస్తం పార్టీ ఓటర్లను ఆకర్షించడానికి బాహుబలి సినిమాను వాడుకుంది. ముఖ్యమంత్రి హరీష్ రావత్ నాయకత్వంలో ఎన్నికలను ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ రావత్ ను ఏకంగా బాహుబలిని చేసింది. ఉత్తరాఖండ్ పోరాట యోధుడు హరీష్ రావత్ అని టైటిల్ పడుతుండగా పాట మొదలవుతుంది. బాహుబలిలో శివలింగాన్ని ప్రభాస్ ఎలా తన భుజంపై ఎత్తుకుంటాడో అంతకు మించి ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ హరీష్ కూడా ఉత్తరాఖండ్ భాగాన్ని ఎత్తుకుంటాడు. ఆ సీన్ చూసి బీజేపీ చీఫ్ అమిత్ షా అవాక్కవుతారు. కొసమెరుపేంటంటే రాజమౌళి బాహుబలిలో భారీ శివలింగాన్ని ప్రభాస్ అమాంతం భుజంపై పెట్టుకున్నప్పుడు సాధువుగా నటించిన తనికెళ్ల భరణి ఎంతగా సమ్మోహితుడై అవాక్కవుతాడో కాంగ్రెస్ బాహుబలిలో హరీష్ రావత్ ఉత్తరాఖండ్ భూభాగాన్ని అమాంతం భుజంపై పెట్టుకున్నప్పుడు ప్రధాని మోదీ అంతే ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు. ఇక ఉత్తరప్రదేశ్లో అధికారం దక్కించుకునేందుకు పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. స్టార్ క్యాంపెయినర్ల పేరిట ఆయా పార్టీల అగ్రనేతలు రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. యూపీలో అధికారం నిర్ణయించే శక్తుల్లో దళితులు ముందు వరుసలో ఉన్నారు. తొలి రోజుల్లో కాంగ్రెస్కు అండగా నిలిచిన ఎస్సీలు ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఎస్పీ, బీఎస్పీ వైపు మరలిపోయారు. అన్ని పార్టీలు చావో రేవో అన్నట్లుగా పోరాడుతున్న 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో షెడ్యూల్డ్ కులాలు ఎవరికి ఓటేస్తారనే ప్రశ్న కీలకంగా మారింది. దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఉత్తరప్రదేశ్లో కుల సమీకరణాలదే ప్రధాన భూమిక. పార్టీల జయాపజయాలు నిర్ణయించే షెడ్యూల్డ్ కులాలు ఈసారి ఎవరికి ఓటేస్తారనే ప్రశ్న కీలకంగా మారింది. యూపీలో అతిపెద్ద సామాజిక వర్గం దళితులు. దాదాపు 4.5 కోట్ల జనాభా ఉన్న యూపీ దళితులను దేశంలోనే అత్యంత చైతన్యవంతమైన బలహీన వర్గంగా పరిగణిస్తారు. ఇక్కడ దళితుల్లో భూమి లేని వారు కేవలం 6.5%. యూపీఎస్సీల్లో దాదాపు 55% చమార్లే. వారే బీఎస్పీకి, మాయావతికి ప్రధాన పునాది వర్గం. బీఎస్పీ స్థాపకుడు కాన్సీరామ్ కూడా పంజాబీ చమార్. ఇతర ఎస్సీ కులాలతో పోల్చితే చమార్లు జనాభాలోనే గాక అన్ని రంగాల్లో ముందున్నారు. స్వాతంత్ర్యం రాకముందు దళితులు బీఆర్ అంబేద్కర్ నాయకత్వంలోని 2 పార్టీలకు ఆకర్షితులయ్యారు. 1952 ఎన్నికల నుంచి 4వ సాధారణ ఎన్నికల వరకు అత్యధిక దళితులు కాంగ్రెస్కు మద్దతుగా నిలిచారు. 1967 లోక్సభ, యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలు ఇతర సామాజిక వర్గాల మాదిరిగానే కాంగ్రెస్కు కొంత దూరమయ్యారు. 2014 ఎన్నికల్లో వారిలో 19% మాత్రమే హస్తానికి ఓటేశారు. 1989 నుంచి దళితులు బీఎస్పీ వైపు మగ్గడం మొదలైంది. యూపీలో బీఎస్పీ బలం కూడా అప్పటి నుంచి వేగంగా పెరిగింది.
మాయావతి 1995 నుంచి 4 సార్లు ముఖ్యమంత్రి పదవి చేపట్టి 7 ఏళ్లు పాలించారు. ఓటమి పాలైన 2012 అసెంబ్లీ ఎన్నికల్లోనూ దళితులు బీఎస్పీ వైపే నిలిచారు. 2014 లోక్సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ ప్రభంజనాన్ని తట్టుకుని 20% ఓట్లు పొందింది బీఎస్పీ. దళితులు మాయావతికి మద్దతుగా ఉండడమే దీనికి కారణం. 2014 లోక్సభ ఎన్నికల్లో యూపీలోని మొత్తం 80 లోక్సభ సీట్లకు 71 కైవసం చేసుకుంది బీజేపీ. దళిత ఓట్లలో 27% కాషాయ దళానికి పడ్డాయని సర్వేల్లో తేలింది. 10 ఏళ్ల యూపీఏ పాలనతో విసిగిపోయిన నేపథ్యంలో మిగిలిన కులాల జనంతో పాటు దళితులు సైతం బీజేపీ వైపు చెప్పుకోదగ్గ సంఖ్యలో మొగ్గారు. ఫిబ్రవరి 11 నుంచి మార్చి 8 వరకు జరిగే యూపీ 17వ అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్సీల ఓట్లు కీలకం కానున్నాయి. దళితుల్లో సగానికి పైగా ఉన్న జాటవుల ఓట్లలో 3 మాయావతి పార్టీకి పోలవుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఎస్సీలకు దగ్గర కావడానికి తగినన్ని చర్యలు తీసుకోకపోవడమే దీనికి కారణం అంటున్నారు. ఇక 5 ఏళ్ల సమాజ్వాదీ పాలనలో దళితులకు పెద్దగా మేలు జరగకపోగా దాడులు ఎక్కువయ్యాయని ఆ వర్గం జనం భావిస్తున్నారు. అందుకే దళిత చైతన్యానికి బాటలు వేసిన బీఎస్పీకే ఓటేస్తారని ఎన్నికల సర్వేలు పేర్కొంటున్నాయి. దళితుల తరహాలోనే ఉత్తరప్రదేశ్లో మైనారిటీ ఓట్లు కూడా పార్టీల గెలుపోటంను నిర్దేశిస్తాయి. ముస్లిం ఓట్లు ఎటు పోలైతే ఆ పార్టీ విజయ తీరాలకు చేరుతుందన్నది జగమెరిగిన సత్యం. 2014 లోక్సభ ఎన్నికల్లో 10% మైనారిటీ ఓట్లను కొల్లగొట్టి 71 ఎంపీ స్థానాలు దక్కించుకుంది బీజేపీ. మరి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మైనారిటీల మొగ్గు ఎటువైపు? ఎస్పీలో తండ్రి కొడుకుల కుమ్ములాటలు ముస్లిం ఓటర్లను సందిగ్ధంలో పడేశాయా? మైనారిటీ మంత్రం బీఎస్పీని గట్టెక్కిస్తుందా? వాచ్ దిస్ అనదర్ స్టోరీ. ఉత్తరప్రదేశ్లో ముస్లింల జనాభా 18.4%. ధార్మిక శిక్షణా కేంద్రాలు దేవబంద్, బరేలీతో పాటు ముస్లింలకు ఆధునిక విద్య అందించేందుకు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ స్థాపించిన అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ ఇక్కడే ఉన్నాయి. దళితుల తర్వాత ఇక్కడ ముస్లింలదే ప్రాబల్యం. రాష్ట్రంలో ముస్లింల మద్దతు లేకుండా ఏ పార్టీ కూడా అధికారంలోకి రావడం సాధ్యమయ్యేది కాదు. మైనార్టీలు కూడా దళితుల్లాగానే తొలుత కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచారు. మొదటి 4 పార్లమెంటు, శాసనసభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ని ఆదరించారు. 1991లో పరిస్థితి మారిపోయింది. రామమందిర్ నినాదంతో బలపడిన బీజేపీ హిందుత్వ కార్డును ఏకం చేసి విజయం సాధించింది. 1991, 96, 98, 99 లోక్సభ ఎన్నికల్లోనూ మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుంది. దాంతో ముస్లింల వైఖరిలో మార్పు వచ్చింది. బీజేపీ హిందుత్వ కార్డును ప్రయోగించడంతో మైనార్టీల వ్యూహం మారింది. 2002, 2007, 2012 అసెంబ్లీ ఎన్నికల్లో తాము నిర్ణాయక శక్తిగా ఉన్న చోట్ల బీజేపీని ఓడించడానికి వ్యూహాత్మక ఓటింగ్తో ఎస్పీ, బీఎస్పీకే అత్యధిక సీట్లు అప్పగించారు. గత 2 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా బీఎస్పీ, ఎస్పీలకు మెజారిటీ రావడానికి ముస్లింల నుంచి లభించిన భారీ మద్దతే కారణం. 2014 లోక్సభ ఎన్నికల్లో అత్యధిక హిందువుల ఓట్లను బీజేపీ కైవసం చేసుకుంది. మోదీ అభివృద్ధి హామీ నమ్మి 10% ముస్లింలు కూడా కమలానికి ఓటేశారని రాజకీయ పరిశీలకులు పేర్కొన్నారు. అయితే 31 నెలల ఎన్డీఏ పాలనలో మైనార్టీలకు వ్యతిరేకంగా కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి. గోమాంసం తిన్నాడనే అపోహతో దాద్రిలో అఖ్లాక్ హత్య, ఇతర ప్రాంతాల్లో వర్గ ఘర్షణలతో ముస్లింలలో అభద్రతాభావం పెరిగింది. దీంతో తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లింలు ఎలా వ్యవహరిస్తారన్నదే ఉత్కంఠ రేపుతోంది. పార్టీల వారీగా పరిశీలిస్తే కాంగ్రెస్కు రామ్ చెప్పిన తర్వాత ముస్లింలు సమాజ్వాదీ, బీఎస్పీల వైపు దృష్టి సారించారు. ఇందులో మరీ ముఖ్యంగా సమాజ్వాదీ పార్టీకి ముస్లింలు ఎక్కువ అండగా నిలబడ్డారు. అయోధ్య వివాద సమయంలో అద్వానీ రథయాత్రను అడ్డుకుని ఎస్పీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ మైనార్టీల్లో బాగా ప్రాబల్యం సంపాదించారు. ముస్లింలు గౌరవంగా ముల్లా, ములాయం అని పిలుచుకునే స్థాయిని సాధించారు. ఇది 2012 శాసనసభ ఎన్నికల్లో కలిసి వచ్చింది. ఆ ఎన్నికల్లో ముస్లింల ఓట్లు 40% పడ్డంతో ఎస్పీ 224 సీట్లు సాధించింది. 2014 లోక్సభ ఎన్నికల్లోనూ ముస్లింల ఓట్ బ్యాంకు సైకిల్గే దక్కింది. ఆ పార్టీకి ఏకంగా 58% ముస్లిం ఓట్లు పడ్డాయి. మరి ఈసారి ముస్లింలు సైకిల్ పార్టీకి ఎంతవరకు అండగా నిలబడతారన్నదే అసలు ప్రశ్న. ఎందుకంటే ఇటీవల కాలంలో సమాజ్వాదీ పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలు ముస్లింలను డైలమాలోకి నెట్టేశాయి. పైగా ముల్లా, ములాయం ఈసారి ప్రచారానికి దూరంగా ఉంటానని చెప్పడం కూడా మైనార్టీలను ఆలోచింపజేస్తోంది. అయితే ఎస్పీ సీనియర్ నేత ఆజం ఖాన్ మాత్రం మైనార్టీలపై తమ పట్టు సడలిపోకుండా చూసే పనిలో పడ్డారు. ఇక కాంగ్రెస్తో చెలిమి సమాజ్వాదీకి ఎంతవరకు కలిసి వస్తుందో చూడాలి. ఇక బీఎస్పీ విషయానికి వస్తే ఆ పార్టీని కూడా ముస్లింలు ఆదరిస్తూనే ఉన్నారు. ఎస్పీకి ఓటేయని పక్షంలో ముస్లింలు చూసేది బీఎస్పీ వైపే.
2007 అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లింలు బీఎస్పీకి మద్దతిచ్చారు. అందుకే ఈసారి మాయావతి ముస్లిం ఓట్లపై గంపెడాశలు పెట్టుకున్నారు. ముస్లిం ఓట్లపైనే గురిపెట్టి ఏకంగా 97 సీట్లు వారికి కేటాయించారు. సమాజ్వాదీ పార్టీలో సమస్యలు, కాంగ్రెస్పై ముస్లింలకున్న అసంతృప్తి తమకు కలిసి వచ్చే అవకాశం ఉందని మాయావతి అభిప్రాయం. అలాగే బీజేపీని ఎదుర్కొనే పార్టీగా మైనార్టీలు తమకే అండగా నిలుస్తారని బీఎస్పీ నేతలు భావిస్తున్నారు. యూపీలో దాదాపు ఏ రాష్ట్రానికైనా ముఖ్యమంత్రి కావాలంటే శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలి. తన పార్టీని గెలిపించుకోవాలి. గెలిచిన శాసనసభ్యుల నాయకుడిగా ఎంపికవ్వాలి. కానీ యూపీలో అవేమీ అక్కర్లేనట్లుగా ఉంది ప్రస్తుత పరిస్థితి చూస్తే. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నా ముఖ్యమంత్రి అభ్యర్థులు ఎవరూ ఎన్నికల బరిలో లేరు. ఎందుకు ఇలా అంటారా? వాట్స్ దిస్? ఉత్తరప్రదేశ్లో 7 దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అధికార ఎస్పీ, బీఎస్పీ, బీజేపీ, కాంగ్రెస్ సహా పలు పార్టీలు బరిలో నిలిచాయి. అయితే ఆయా పార్టీల ముఖ్యమంత్రి అభ్యర్థులు మాత్రం ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. యూపీ ప్రస్తుత ముఖ్యమంత్రి, ఎస్పీ, కాంగ్రెస్ కూటమి తరఫున సీఎం అభ్యర్థి కూడా అఖిలేష్ యాదవే. కానీ ఆయన ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయడం లేదు. బీఎస్పీ అధినేత్రి మాయావతిది కూడా ఇదే బాట. రాష్ట్రీయ లోక్దళ్ ముఖ్యమంత్రి అభ్యర్థి జయంత్ చౌదరి కూడా ప్రజా తీర్పు కోసం బరిలో దిగి రిస్క్ తీసుకోవాలనుకోవడం లేదు. ఇక బీజేపీ అయితే తమ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో ఇంతవరకు ప్రకటించనే లేదు. యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఇప్పటి వరకు ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇంకో ఏడాది పాటు ఆయన పదవీకాలం ఉంది. తాను పోటీ చేస్తే గెలిచేందుకు నియోజకవర్గం మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలి, సమయం కేటాయించాలి. ఫలితం అటు ఇటు అయితే ఎలాగన్న ప్రశ్న ఉండనే ఉంది. అందుకే పోటీపడి రిస్క్ తీసుకోదలుచుకోలేదు అఖిలేష్ యాదవ్. స్వేచ్ఛగా ఉండి పార్టీ అభ్యర్థుల ప్రచారంపై ఫోకస్ చేయవచ్చు అన్నది ఆయన ఆలోచన కావచ్చు. బీఎస్పీ అధినేత్రి మాయావతి రాజ్యసభ సభ్యురాలుగా ఉన్నారు కాబట్టి ఆమె కూడా బరిలో దిగడం లేదు. కష్టపడి ఎన్నికల్లో పోటీ చేసి ప్రజల తీర్పును శిరసావహించడంలో ఒకంత రిస్క్ ఉండనే ఉంటుంది. దానికి బదులు పోటీకి దూరంగా ఉండి పార్టీని గెలిపించాలన్నదే వీరి లక్ష్యంగా ఉంది. పార్టీ గెలవడం అంటూ జరిగితే 6 నెలలలో ఎమ్మెల్సీ స్థానమో ఉప ఎన్నికలో విజయమో సాధించడం కష్టమేమీ కాదు. అందుకే వీరంతా ఆ దారిని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్లో ఈ సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది బీఎస్పీ అధినేత్రి మాయావతే. 2007లో ఆమె ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. పార్టీ అత్యధిక మెజారిటీతో గెలిచాక కౌన్సిల్కి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2012 ఎన్నికల్లోనూ ఆమె పోటీ చేయలేదు. తొలుత కనౌజ్ నుంచి ఎంపీగా గెలిచిన అఖిలేష్ కూడా ఆ తర్వాత మాయావతి బాటే పట్టారు. ఎమ్మెల్సీగానే కొనసాగుతున్నారు. ఒకప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థులు 1 కన్నా ఎక్కువ సీట్లలో పోటీ చేసేవారు. అయితే అసలు పోటీయే చేయకపోవడమే ఇప్పుడు ట్రెండ్గా మారిపోయిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అది బులెటిన్ డీటెయిల్స్. చిన్న బ్రేక్ తీసుకుందాం. అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి. చూస్తూనే ఉండండి సాక్షి.